మహబూబాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మహిళలను కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మహిళల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మహిళా పార్టీ విభాగం జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి అన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం మహిళా కమిటీ తరఫున మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మహిళలకు మంచి జరిగిద్దనే ఒక నమ్మకంతో, ఆశతో ప్రజలందరూ ఆదర అభిమానం ప్రేమ చూపించి మనస్ఫూర్తిగా దీవించి సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు సీఎం అయ్యి 1 సంవత్సరం అయిన సందర్భంలో కాబట్టి ఈరోజు వారి పాలన బాగుంది, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తామని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసింది. కాబట్టి 6 గ్యారెంటీల్లో ఇప్పుడు కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ప్రతిదీ కూడా వెనక ముందు ప్రజలకు మాట ఇచ్చినట్టుగా మాట నిలుపుకునే ఆలోచనలతోటే ఉన్నారు మా నాయకులు.